Lavanya, do you have any doubts? స్మాల్ డౌట్ అశోక్. Yes, Lavanya. యాక్చువల్గా నిన్న నాది చూపించాను కదా, లైక్ ఆఫ్టర్ ఎక్స్పోర్టింగ్. Mm, అలా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు లైక్ ఎస్ఎస్సి ఎంటిటీ అనేది మేనేజర్ సొల్యూషన్ కింద వచ్చేసింది అనమాట. okay. సో ఇప్పుడు దాన్ని నేను డిపెండెన్సీస్ రిమూవ్ చేసేసి లైక్ న్యూ ఎంటిటీ క్రియేట్ చేయనా? డిపెండెన్సీస్ మీకు రిమూవ్ చేయలేకపోతున్నారు కదా. యాక్చువల్గా దాని కింద లైక్ మెయిన్ సొల్యూషన్ ఏదైతే ఉందో, మెయిన్ సొల్యూషన్లో చేయగలుగుతున్నారా? మెయిన్ సొల్యూషన్లో చేయగలుగుతున్నాం. బికాస్ అక్కడే రిఫ్లెక్ట్ అయిపోయింది మేనేజ్డ్గా. మన సో ఇంకా అన్మేనేజ్డ్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఎంటిటీ అవసరం లేదు ఇంకా మనకి, మీకు అది ఒక ఆల్రెడీ ప్రాక్టీస్ టాస్క్ అయిపోయింది. ఉంది కదా అశోక్, కోడింగ్ రిలేటెడ్. అది ఎస్ఎస్సి మార్క్స్ జేఎస్ ప్రాక్టీస్ సపరేట్ యా. ఎంటిటీ. సో ఆ ఎంటిటీ మీకు ఆల్రెడీ ఉంటుంది, అన్మేనేజ్డ్ కిందనే ఉంటుంది. సో కొత్తది ఇంకా అవసరం ఉండదుగా, క్రియేట్ అవసరం చేయాల్సిన అవసరం. ఆ ఎంటిటీ తోటి మనకు అవసరం ఉండదు ఫర్దర్గా. మీరు అది ఓకే. కంప్లీట్గా డిలీట్ చేసేయచ్చు. మరి డిలీట్ చేసిన తర్వాత కావాలంటే మీకు సోర్స్ సిస్టమ్ ఇంకా పనిచేస్తుందా, క్లోజ్ అయిపోయిందా? ప్రెసెంట్ అయితే వర్క్ లో ఉంది, కాకపోతే నేను ముందుగానే ఆల్రెడీ ఒక ఆ ఎంటిటీ వరకు అన్మేనేజ్డ్ సొల్యూషన్ తీసి పెట్టుకున్నా బ్యాకప్. అన్మ్యానేజ్ సొల్యూషన్ ఇంపోర్ట్ చేసేయండి, సరిపోతుంది. మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే అశోక్, అంతే దానికి. ఓకే అండి, రైట్. బాయ్ బాయ్. బాయ్ అండి. నవీన్ గారు, డూ హ్యావ్ ఎనీ డౌట్స్? Yeah, sure. Shall I share my screen? యా. ఇది UI లో ఎలాగ డిస్ప్లే అవుతుంది మీకు? ఇది యాక్చువల్గా ఇది బేస్డ్ ఆన్ ద ఎండ్ యూజర్ స్క్రీన్ రెజల్యూషన్. నాకు ఒకసారి కంట్రోల్ ఎక్స్ ఎండ్ యూజర్ స్క్రీన్ రెజల్యూషన్ బేస్ చేసుకొని అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఓకే ఓకే, సిస్టమ్ రెజల్యూషన్ బిహేవియర్. బట్టా. ఇది మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసామనుకోండి, ఓకే ఓకే అది మళ్ళీ చేంజ్ అయిపోద్ది. స్క్రీన్ రెజల్యూషన్ బేస్ చేసుకొని సిస్టమ్ will ఆటో అడ్జస్ట్. ఓకే ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒక్కసారి ఇది సేల్స్ క్రియేట్ చేశాను. ఇది వై యాక్సిస్ లో సేల్స్ పర్ మంత్ ఇది క్రియేట్ చేశాను. ఇవి కౌంట్ ఇలాగే చూపిస్తున్నాయి. ఇన్వాయిస్ జనరేటెడ్ అని ఇచ్చారు ఇక్కడ. ఆ, ఇక్కడ మీకు గ్రాఫ్ మనం ఏమని అడిగాము, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అడిగామా, రెవెన్యూ జనరేటెడ్ బై ప్రొడక్ట్ అడిగామా? అది ప్రొడక్ట్ సోల్డ్ బై మంత్, సో సేల్స్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్ అంటే మనకి ఎంత క్వాంటిటీ సేల్ అయింది ఏ ప్రోడక్ట్ నుంచి గ్రాఫ్ కావాలా, లేదంటే ఎంత అమౌంట్ జనరేట్ అయింది ఏ ప్రోడక్ట్ నుంచి మంత్ వైజ్గా అది కావాలా? నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ సోల్డ్ బై మంత్. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సోల్డ్ బై మంత్. ఓకే. మీరు ఇది ఏం చేయాలంటే ఎక్స్ యాక్సెస్లో, ఓకే, ఎక్స్ యాక్సెస్లో ఇన్వాయిస్ జనరేటెడ్ అని ఇవ్వాలి. అలాగే ట్రై చేశాను ఫస్ట్, కానీ డేటా కూడా సరిగ్గా రాలేదు. సొల్యూషన్ ఎక్కడ ఉంది? ఇది కదా. అదే. ఇప్పుడు మనకి వై యాక్సెస్లో కౌంట్ కావాలి, ప్రొడక్ట్ కౌంట్ కావాలి. ఎక్స్ యాక్సెస్లో ఇన్వాయిస్ జనరేటెడ్ అనేది ఇక్కడ మంత్ రావాలి, ఇలా వస్తుంది. ఓకే మీకు ప్రోడక్ట్ వైజ్గా కావాలి అనుకుంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ యాడ్ చేస్తే ఇట్ మై షో ద ప్రోడక్ట్ వైజ్. ఓకే, మల్టిపుల్ యాడ్ చేస్తే. ఓకే అండ్ ఇక్కడ మనకి ఇది డమ్మీ డేటా, ఇది జెన్యున్ డేటా చూపించదు ఇక్కడ డిజైన్ మోడ్లో. ఓకే ఇక్కడ శాంపుల్ డమ్మీ డేటా చూపిస్తుంది, జెన్యున్ డేటా మీకు యూఐలోనే చూపిస్తుంది. ఓకేనా? ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకొక డౌట్ ఉంది సార్. ఇది మనము ఫిల్టర్ లుక్అప్స్ యూస్ చేసాం కదా, కంట్రీకి, స్టేట్కి, డిస్ట్రిక్ట్కి. అందులో యూఐలో 1 సెకండ్ సార్.
ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ప్రజెంట్ కంట్రీ ఇండియా ఇస్తున్నాను. స్టేట్ వరకు డిస్ప్లే అవుతుంది ఆంధ్రప్రదేశ్, బట్ డిస్ట్రిక్ట్స్ ఇదిగో ఇలా అన్ని డిస్ప్లే అవుతున్నాయి అశోక్. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాను కూడా సిస్టంలో, అంటే ఐ మీన్ ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. స్టూడెంట్ కదా? స్టూడెంట్. డౌన్ డౌన్. మీరు అది పబ్లిష్ చేశారా? పబ్లిష్ కూడా చేశాను అశోక్. ఇది లైక్ ప్రజెంట్ పర్మనెంట్ కూడా సేమ్ వస్తుందండి. పర్మనెంట్ డిస్ట్రిక్ట్ కూడా ఆ, ఇక్కడ ఎనేబుల్ చేయలేదు కదండి. చేశాను అశోక్. ఇది అన్టిక్లోనే ఉంది. ఇది ఎనేబుల్ అవ్వలేదు. ఇదేంటి ప్రజెంట్ అడ్రస్ స్టేట్ బేస్ చేసుకొని ఫిల్టర్ అవ్వాలి. ప్రజెంట్ అడ్రస్ స్టేట్, యా స్టేట్ డిస్ట్రిక్ట్. యూజర్ కెన్ టర్న్ ఆఫ్ ఇది అన్టిక్ చేద్దాం. షో ఆల్ ద వ్యూస్ చేసేద్దాం. యా వ్యూ సెలెక్టర్ ఆఫ్ చేయాలి అశోక్ అది. యా మీకు ఆఫ్ చేయకపోయినా నో ఇష్యూ, బట్ బెటర్ వి ఆఫ్. ఇది అంటిక్ అది అవ్వలేదు. మేబీ మీరు ప్రాపర్గా సేవ్ అయ్యి ఉండకపోవచ్చు. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే. ఇక్కడ కూడా సేమ్. ఇది ఒకసారి చేసి చూడండి, వర్క్ అవుతాయి. ఓకే. ఇంకేమైనా ఓకే డౌట్స్ ఉన్నాయండి? అశోక్. అంతే. ఓకే రైట్. ప్రియాంక, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? మీ వాయిస్ రావట్లేదండి ప్రియాంక, మ్యూట్లో ఉన్నారు. No, sir. No, sir. ఓకే, ఫైన్. అవంతి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్ అండి. ఎస్ ప్లీజ్. Yes. మీరు 2 డివైస్తో జాయిన్ అయ్యారా అవంతి గారు? లేదండి, ఒక్కటే జాయిన్ అయ్యాను. అవునా, ఓకే. లెట్ మీ చెక్ అండి. పర్లేదు, చెప్పండి మీ డౌట్. రిగార్డింగ్ లాగిన్ యూజర్ అండి. దాంట్లో నేను అప్రూవ్ రిజెక్ట్ యాడ్ చేసినప్పుడు, ఆ ఫంక్షన్స్ యాడ్ చేసినప్పుడు వర్క్ అయింది. ఓకే. తర్వాత లాగిన్ యూజర్స్ సెక్యూరిటీ రోల్ హాస్పిటల్ మేనేజర్ క్రియేట్ చేసి చేస్తుంటే అది వర్క్ అవ్వట్లేదు. కెన్ ఐ షేర్ మై స్క్రీన్? యా యా, ఎస్ ప్లీజ్. యా. ఒకసారి చూపించండి. ఇది మనం ఫస్ట్ సేవ్ క్లిక్ చేయాలి. రికార్డ్ సేవ్ అవ్వలేదు కదా. మనం ఫస్ట్ లీవ్ అప్లై చేసిన తర్వాతనే అప్రూవ్ అనేది చేయగలుగుతాం. మీరు మ్యూట్లో ఉన్నారు అవంతి. సో మనం ఫస్ట్ రికార్డ్ సేవ్ చేయాలి. మీరు మ్యూట్లో ఉన్నారండి. ఇఫ్ యూఆర్ స్పీకింగ్ ఐ కాంట్ హియర్ యూ. ట్రై టు అప్రూవ్.
should change. నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? యూఆర్ ఇన్ మ్యూట్ యాక్చువల్లీ. యా వినిపిస్తుందండి. ఓకే ఫైన్. సో యా ఇప్పుడు మనం సేవ్ చేసిన తర్వాత అప్రూవ్ అవ్వట్లేదు, అదే కదా మీ డౌట్? యా అవునండి. సో మీరు ఏం చేశారు? ట్రబుల్ షూట్ స్టెప్స్ ఏం ఫాలో అయ్యారు? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఆ ఇష్యూ ఎలా ఐడెంటిఫై చేశారు? ఇష్యూ ఐడెంటిఫై చేయాలి కదా, రూట్ కాజ్. సో వాట్ ఆర్ ఓకే ద స్టెప్స్ డిడ్ యూ ఫాలో? లైక్ నేను సెక్యూరిటీ రోల్ కరెక్ట్గా అసైన్ చేశానా లేదా అని అది చెక్ చేశాను. ఓకే. ఆ, అది వరకే చెక్ చేశానండి. సో సెక్యూరిటీ రోల్ ఏంటంటే మనకి అది విజిబిలిటీ కోసమే, ఈ ఫంక్షనాలిటీ పరంగా సెక్యూరిటీ రోల్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓకే. మనకి జావా స్క్రిప్ట్లో ఏదైనా ఇష్యూ వస్తే మనం చేయాల్సింది ట్రేస్ లాగ్స్, యా డిబగ్ స్టెప్స్ చెప్పాం కదా, యా ఆ డిబగ్ స్టెప్స్ యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. మీ ట్రేస్ లాగ్స్ రాసారా ఈచ్ లైన్కి? యా అండి. డిడ్ యు రైట్? ట్రేస్ లాగ్స్ రాయలేదు కదా. ఓకే. యా రాయలేదు. సో అది మనకి ట్రబుల్ షూట్ స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అవి రాసుంటే మనకి ఎక్కడ ఇష్యూ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇఫ్ యూ ఓపెన్ ద ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అండ్ ఇఫ్ యూ గో టు ద కన్సోల్, యా సో అశోక్, ఇవన్నీ ఎప్పుడు అంటే ఎంటిటీ క్రియేషన్, వ్యూస్, ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. మనము ఈ జావా స్క్రిప్ట్ ఇది ఫ్రంట్ ఇది ఎండ్ ఇది. ఇది లైక్ డౌట్ సెషన్స్కి అన్ని బ్యాచ్ వాళ్ళు జాయిన్ అవుతారండి. ఇది ఓ మన సారీ, బ్యాచ్ రిలేటెడ్ కాదు, ఇది అదర్ ఓకే. బ్యాచ్. సో మీకు ఫంక్షన్ ట్రిగర్ అవ్వట్లేదు అవంతి. ఓకే. అంటే లైక్ సో రిబ్బన్ వర్క్, రిబ్బన్. మేనేజర్ రోల్ అసైన్ చేయకముందు ట్రిగ్గర్ అయిందండి, వర్క్ అయింది యాక్చువల్గా. ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాను నేను. అయితే మీకు ఇష్యూ ఏముండొచ్చు అంటే ఇక్కడ ఏదో సింటాక్స్ వాలిడేషన్ ఎర్రర్ ఉండొచ్చు. సింటాక్స్ ఎర్రర్ ఉందనుకోండి, ఫైల్ ఇట్ సెల్ఫ్ లోడ్ అవ్వదు సిస్టంలోకి. ఓకే. సింటాక్స్ వాలిడేషన్ మనం ఎలా చేస్తాం? మనం కోర్స్లో నేర్చుకున్న దాన్ని బేస్ చేసుకొని సింటాక్స్ we use syntax validator, right? ఏదో సింటాక్స్ వాలిడేషన్ ఉంది. అదా ఓకే. మీకు ఆ 2 లైన్స్ కూడా కాపీ చేశారా లాస్ట్లో? యా మేబీ. యా, మీరు ఇలా అప్లోడ్ చేస్తున్నారు, ఇది వ్యాలిడ్ కాదు. యా సింటాక్స్ వాలిడేషన్ ఉంది అనుకోండి, మీ ఫంక్షన్ కూడా ట్రిగ్గర్ అవ్వదు. ఓకే. మీకు ఈ స్క్రిప్ట్ ఒకసారి పబ్లిష్ చేసి వాలిడేట్ చేయండి, వర్క్ అవుతాయి. ఓకే. ఓకేనా? ఓకే. మీన్ వైల్ యూ ట్రై, ఐ విల్ చెక్ విత్ అదర్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవండి. I'll try and I'll let you know. యూ ట్రై మీన్ వైల్. Yeah, thank you. ప్రసాద్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్ అశోక్. ఎస్ అండి. యాక్చువల్గా 3 డేస్లో నా సిఆర్ఎం ఎక్స్పైర్ అవుతుంది. ఓకే. న్యూ సిఆర్ఎం చేశానండి. ఓకే. చేసి మనం చేసిన సొల్యూషన్ చేశాను, ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేశాను. కస్టమైజేషన్ అన్ని వెళ్ళాయండి. ఒక డాటా మీరు అన్నట్టు ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్ యూజ్ చేయాలన్నారు కదా. సో కస్టమైజేషన్ అండ్ రికార్డ్స్ కూడా ఇన్సర్ట్ చేసి చూశారండి, ఫంక్షన్ అవుతున్నాయి అన్ని. ఓకే. బట్ కాకుండా ఏంటంటే ఓన్లీ సెక్యూరిటీ రోల్స్ ఒక్కటే న్యూ సిఆర్ఎంకి వచ్చాయండి. లైక్ మనం ఇప్పుడు సెక్యూరిటీ కాన్సెప్ట్లో యూజర్స్ అని, టీమ్స్ అని, బిజినెస్ యూనిట్స్ అని చేసాం కదా, అవన్నీ ఏం కనిపించట్లేదండి న్యూ సిఆర్ఎంలో. ఓన్లీ సెక్యూరిటీ రోల్సే చూపిస్తుంది. యా, అవన్నీ యాక్చువల్గా మనకి డేటా కిందకి వస్తుంది, కస్టమైజేషన్స్ కిందే రాదు. ఆ యూజర్స్ కానీ, టీమ్స్ కానీ, బిజినెస్ యూనిట్స్ కానీ, ఆల్ ఆఫ్ దెమ్ కన్సిడర్ యాజ్ అ డేటా. డేటా అనేది మనకి సొల్యూషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయలేం. ఓకే. సో మీకేంటంటే మీరు అది సెక్యూరిటీ రోల్ కాన్సెప్ట్ ఆల్రెడీ క్లియర్ చేసుకున్నారు కదా. యా మీకు యా కావాలి అంటే మాన్యువల్ క్రియేట్ చేయాలి ఇక్కడ న్యూ సిస్టంలో. బట్ మీకు ఆ కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటే అవసరం లేదు, యూ కెన్ లీవ్ ఇట్. ఓకే. అండ్ ఇంకొక చేంజెస్ ఏంటంటే ఆ, ఇక్కడ డైనమిక్ 365 కస్టమ్ ఉంటుంది అండి మన న్యూ సిఆర్ఎంలో. యా యా ఆ సిస్టంలో సొల్యూషన్ అనేది యా నావిగేషన్స్లో కనిపించట్లేదా ఎంటిటీస్? కనిపించట్లేదు. బట్ మళ్ళీ సొల్యూషన్కి వెళ్ళి చూస్తే సేల్స్ అనేది అది అన్టిక్ అయింది. అన్టిక్ ఉంది. యా యా యా. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. మీకు యాక్చువల్గా సొల్యూషన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రికార్డెడ్ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను.
అది మీరు మాన్యువల్గా టిక్ చేయాలి మీ కస్టమ్లో కనిపించాలి అంటే టార్గెట్ యా సిస్టమ్. యా చేశానండి, ఇప్పుడు కనిపిస్తుందండి. ఓకే, అది అండ్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. యా యా అండ్ ఇంకొకటి ఏంటంటే క్లోన్ టు ప్యాచ్ చెప్పారు కదండి మీరు కాన్సెప్ట్. యా నాకు డౌట్ ఏంటంటే ఒకటి ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఒక సొల్యూషన్ అంటే మనకు ఒక సొల్యూషన్ ఉంది, అంటే అది మనం ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత చేంజెస్ ఉంటే మనం మన సోర్స్లో చేసేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేస్తాం కదండి. బట్ ఓల్డ్ అంటే డెవలప్మెంట్లో ఆ ఒరిజినల్ సొల్యూషన్ క్లోన్ టు ప్యాచ్ చేయొచ్చు కదా. అవును, ఒరిజినల్ సొల్యూషన్ చేయాలి. ఇప్పుడు చేంజెస్ అనేది ఒరిజినల్ సొల్యూషన్ చేసి ఆ సొల్యూషన్ క్లోన్ టు ప్యాచ్ చేసి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ సొల్యూషన్ క్లోన్ టు ప్యాచ్ చేసి క్లోన్ టు ప్యాచ్ సొల్యూషన్లోనే కూడా ఎడిట్ చేయొచ్చు కదండి. రెండు టూ వేస్ ఉంటాయి కదా. సో మనం ఒరిజినల్ సొల్యూషన్లో చేసామనుకోండి, మనం యా ఏమేం కాంపోనెంట్ చేసాం ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి కదా. మనకు ఒరిజినల్ సొల్యూషన్లో ఇట్స్ ఏ కంబైన్డ్ విత్ ఆల్ ద కాంపోనెంట్స్. ఎస్ మనం నోట్ డౌన్ చేసుకోవాలి ఏమేం చేసాం అనేది. మీకు మల్టిపుల్ చేంజెస్ ఉంటే నోట్ డౌన్ చేసుకోవడం కష్టం. మీరు ముందే క్లోన్ టు ప్యాచ్ చేస్తే అక్కడ కాంపోనెంట్స్ అన్నీ రావు, ఒరిజినల్ కాంపోనెంట్స్ అన్నీ. మీకు ఫ్రెష్గా ఒక ఎంటీ సొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేసినా సరే అది ఆటోమేటిక్గా మర్జ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా మనకి సింగిల్ సొల్యూషన్లో వచ్చేస్తాయి. వీ డోంట్ నీడ్ టు రిమెంబర్. మనం సింగిల్ పర్సనే కాదు కదా వర్క్ చేసేది, టీంలో డెవలపర్స్ కూడా ఉంటారు కదా. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలంటే నోట్ డౌన్ చేసుకొని ఒరిజినల్ సొల్యూషన్లో చేసేటప్పుడు డిఫికల్ట్. బట్ ఇఫ్ యూ డూ ద ప్యాచ్ చేసి అందరిని ఆ సొల్యూషన్లో వర్క్ చేయమని చెప్తే సో ఆటోమేటిక్ కోఆర్డినేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో క్లోన్ టు ప్యాచ్ చేసిన తర్వాత క్లోన్ టు ప్యాచ్ సొల్యూషన్లోనే మనం చేంజ్ చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలి. కరెక్ట్. యా అండ్ ఇంకొకటి, ఇది డాటా అది మైగ్రేట్ చేయాలంటే ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్ మీరు వీడియో పంపిస్తున్నారు కదండి, అది నాకు ఎక్కడ కనిపించట్లేదు. అన్ని సెర్చ్ అది మీకు చేశాను. గ్రూప్లో సొల్యూషన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రాసెస్ అని ఒక వీడియో పంపించాను చూసారా. యాక్చువల్గా నేను చూశానండి, బట్ మేబీ నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తానండి. అంటే అసైన్మెంట్లో ఇంపార్టెంట్ రికార్డ్స్లో అన్ని చెక్ చేశాను, బట్ వాట్సాప్ గ్రూప్లో చేయలేదు. చూస్తానండి. ఇంపార్టెంట్ లింక్లో ఉంటుంది మీకు. ఇప్పుడు వాట్సాప్ ఒకటి చేస్తున్నాను చూడండి, అక్కడ చూడండి వస్తుంది. అండ్ జస్ట్ వన్ డౌట్ అండి ఇంకా, Hmm. ఒకవేళ మీరు క్లోన్ టు బ్యాచ్ అన్నారు కదండి, ఫర్ Yeah. ఎగ్జాంపుల్ మనం డిలేట్ డాటా అనేది డాటా టైప్ చేంజ్ చేయాలనుకోండి, అది ఒరిజినల్ సొల్యూషన్లో వ్యూస్లో కానీ దాని డిపెండెన్స్లో చాలా ఉంటాయి కదండి. Hmm. అవన్నీ ఇప్పుడు క్లోన్ టు ప్యాచ్ చేయాలంటే ఆ డిపెండెన్సెస్, ఆ వ్యూస్, ఆ ఫార్మ్స్ వ్యూస్ అవన్నీ మళ్ళీ మనం కస్టమైజ్ చేసుకోవాలి కదా క్లోన్ టు ప్యాచ్ సొల్యూషన్లో. Like చేయాలి, సో అట్లా అయినా కానీ ప్రాసెస్, సో అట్లా అయినా చేయాల్సి అని. యాడ్ చేయాలి. అవును, అలా అయినా యాడ్ చేయాలి. అలాగే ఇప్పుడు మీకు ఒరిజినల్ సొల్యూషన్లో ఒక 20 ఎంటిటీస్ ఉన్నవి. ఆ 20 ఎంటిటీస్ వన్ ఎంటిటీ ఫీల్డ్ డిలీట్ చేసేటప్పుడు ఆ వన్ ఎంటిటీ రిలేటెడ్ డిపెండెన్సీస్ యాడ్ చేస్తారు కదా. ఆ 20 ఎంటిటీ ఫీల్డ్ ఎంటిటీస్ అన్ని అవసరం లేదు కదా. స్టిల్ అక్కడ మన క్లోన్ టు ప్యాచ్ ద్వారానే వెళ్ళాలి. ఓకే. బట్ అలాంటప్పుడు కూడా మన వ్యూస్ గాని అవన్నీ మనం క్లోన్ టు ప్యాచ్ లో కూడా మనం యాడ్ కస్టమైజ్ చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఇంతేనండి. ఓకే అండి, రైట్. అండ్ అయ్యా వన్ ఒక్కటండి, అంటే ఇప్పుడు మీరు అంటే ఏం సజెస్ట్ చేస్తారండి, ఇప్పుడు ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్ తీసుకొని డాటా చేయమంటారా, ఇంకా ఫర్దర్ అసైన్మెంట్స్ కి, లేదంటే ఫ్రెష్ గా వెళ్ళమంటారా? డేటా ట్రాన్స్ఫర్ చేసుకోండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ ఎక్స్పీరియన్స్ కూడా ఏవైతే మీకు సక్సెస్ఫుల్గా అవుతాయో వాటికి చేయండి. మీకు వాట్సాప్లో వీడియో పంపించాను ఆల్రెడీ, మీ పర్సనల్ మెసేజ్. యా యూ నీడ్ దట్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. యూ టు. ఓకే అండి, జస్ట్ ఒక్కటి ఉందండి, అడగచ్చండి. యా సారీ యా యాక్చువల్ టేక్. ఎస్ ప్లీజ్, నో ప్రాబ్లం, అడగచ్చు. అంటే ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి డౌట్స్ వచ్చాయండి, అందుకే. యా యా, ఫైన్ ఫైన్. యాక్చువల్గా మీరు డెవ్లో అన్మేనేజ్ అని చెప్పారు, అండ్ ఎస్ఐటి యూఐటీలో మేనేజ్డ్ అండ్ ప్రొడక్షన్ మేనేజ్డ్ కదండి. కరెక్ట్. ఒకవేళ మనం డెవ్ నుంచి యూఐటి ఎస్ఐటిలో చేంజెస్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రొడక్షన్కి వెళ్ళాలి కదా. కరెక్ట్. అది డెవ్ నుంచి వెళ్తుందా, లేదంటే యూఐటి ఎస్ఐటి నుంచి వెళ్తుందా ప్రొడక్షన్కి? సోర్స్ అనేది మనకి డెవ్వే. మనకి యూఐటి ఎస్ఐటి యూఐటిలో మేనేజ్ సొల్యూషన్స్ వెళ్తాయి కదా. యా యా డౌట్ అదే, మేనేజ్ ఎందుకంటే సొల్యూషన్స్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేయలేం. యా అదే అందుకే వచ్చిందండి డౌట్, ఎక్స్పోర్ట్ చేయలేం కదా. కరెక్ట్. యా సోర్స్ అనేది మనకి డెవ్వే ఉంటుంది, ఓకే డెవ్ అండి, నుంచి వెళ్తాయి. థ్యాంక్ యూ అశోక్, అంతే అండి, థ్యాంక్ యూ. ఓకే రైట్ అండి. బట్ థ్యాంక్ యూ. డెవ్ నుంచి కూడా
యుఏటికి వాటికి మేనేజ్డ్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదండి. ఎస్ ఎస్ మేనేజ్డ్ వెళ్తాయి. ఓకే. ఇది అన్మేనేజ్డ్ ఉంచుకొని అంతా అయిపోయాక ఫైనల్ వర్షన్ యూ డిప్లాయ్ టు ప్రొడక్షన్ యాజ్ ఎ మేనేజ్డ్. కరెక్ట్. ఎస్. ఎస్ అండి. శివ, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? Yeah. Hi, Shankar. Is my యా. voice clear? ఎస్ శివ. నాకు ఇది మాక్ ఇంటర్వ్యూ స్లాట్ బుకింగ్ ఉంది, చిన్న డౌట్ ఉందండి. అంటే ఇప్పుడు చెప్పు. ఫ్యూ అసైన్మెంట్స్ ఉన్నాయి, ఒక 4 or 5 ఉన్నాయి. ఓకే. అంటే నేను ఎలిజిబుల్ కాదా అని అడుగుదామని. యా, మీకు ఇప్పుడు కంప్లీట్ అయిన టాపిక్స్ క్లియర్ అనుకుంటే చేసుకోండి మాక్ ఇంటర్వ్యూ, నో ఓకే. ప్రాబ్లం. అండ్ మీ రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నారా? మనం చేస్తున్నాను సార్. ఆ స్ట్రక్చర్ తోటి మనం ఇచ్చిన స్ట్రక్చర్ బేస్ చేసుకొని యా. యా మీరు బుక్ చేసుకోండి, నో ఇష్యూ. మనం మాక్ రెజ్యూమే రివ్యూ చేసేసి, సో వాట్ ఎవర్ ఓకే. టాపిక్స్ యూ క్లియర్ వీ కెన్ డూ ద మాక్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. స్వరూప్ గారు, స్వరూప్, Yeah, డూ యూ హ్యావ్ ఎనీ yeah, hi, డౌట్స్? Ashok. యా, హాయ్ అండి. Yeah, Ashok, small doubt. చెప్. మనం HRM రిట్రీవ్ ఉంది కదా, Hmm. రిట్రీవ్ రికార్డ్ లో, సో లుక్అప్ యూస్ చేసినప్పుడు మాత్రమే మనం 3 కేటగిరీస్ తీసుకోవాలి కదా, ఐడి, నేమ్, ఎంటిటీ. నార్మల్ ఫీల్డ్కి అయితే ఓన్లీ 1 తీసుకోవాలి కదా. కరెక్ట్. ఓకే ఓకే. అంటే మీకు లైక్ రిట్రీవ్ అనేది లుక్అప్ ఫీల్డ్ అంటే 3 కేటగిరీస్ తీసుకుంటాము. 3 కేటగిరీస్ తీసుకున్నా మనం యూజ్ చేసేది జిఐడి మాత్రమే కదా. జిఐడి మాత్రమే అక్కడ యూటిలైజ్ చేస్తున్నాం రిట్రీవ్ సింటాక్స్ లో. ఓకే ఓకే. రిమైనింగ్ నేమ్ ఎంటిటీని ఎంటిటీ మనం హార్డ్ కోడ్ చేసి స్టాటిక్ పెట్టేసేయచ్చు, ఎంటిటీ స్కీమా నేమ్ అంటే ఫీల్డ్ నేమ్స్ కూడా స్టాటిక్ హార్డ్ కోడ్ చేసేయచ్చు. మనకి జిఐడి మాత్రమే డైనమిక్గా రావాలి. ఓకే ఓకే. సో మనం 3 ప్రాపర్టీస్లో వీఆర్ యూటిలైజింగ్ ఓన్లీ 1. రిమైనింగ్ 2 మన రిక్వైర్మెంట్స్లో అవసరం లేదు. ఓకే ఓకే. అదే బుక్ లిస్ట్ ఒక రిట్రీవ్ రికార్డ్ చేస్తున్నాను, ఓకే ఓకే. రావట్లేదు, అందుకనేసి ఒకసారి చెక్ చేస్తాను. ఒకసారి దాన్ని మోడిఫై చేసి మళ్ళీ. యా, మాడిఫై చేయండి. అలాగే మీ ట్రేస్ లాగ్స్ రాసుకొని ఇక్కడ బ్రేక్ అవుతుంది అనేది చూడండి. ఓకే ఓకే. సో వ్యాలిడేట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యూ కెన్ బ్రింగ్ ఇన్ టు ద డౌట్ సెషన్. మీకు డైలీ మార్నింగ్ కూడా డౌట్ సెషన్స్ ఉంటున్నవి, మా అవునవును, టీం వాళ్ళు మార్నింగ్. అరేంజ్ చేస్తున్నారు. యా యూ గైస్ యూటిలైజ్ దట్ యాజ్ వెల్. యా యా. ఈరోజు ఈరోజు నేను మార్నింగ్ రాని కండక్ట్ చేస్తాను అనమాట. కరెక్ట్. అక్కడ నేను కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్నాను. ఓకే, గుడ్. ఓకే. ఓకే అండి. యా, థ్యాంక్స్ అండి. యా, థ్యాంక్స్. హేమ. Yeah, hi, Ashok. యా, హాయ్ అండి. లైక్ మీరు వేరే నేమ్తో జాయిన్ అయ్యారండి? Yes, my name is Hemadipika, so I have ఓకే joined ఓకే as a ఓకే. friend. ఎస్ దీపిక. సో మీరు ఈరోజు ఫస్ట్ డే కదా, మనకి అవును. రెగ్యులర్గా డౌట్ సెషన్స్ ఉంటవి. మీకు ఏమైనా Okay. డౌట్స్ ఉంటే సెషన్స్లో జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ బట్ మీరు వేరే వాళ్ళ డౌట్స్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ యూ కెన్ జాయిన్ యాజ్ వెల్, నో ఇష్యూ. సో ఇట్స్ అప్ టు యూ. Okay. మీకు టైం ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో సో యూ ట్రై టు కంప్లీట్ ద పెండింగ్ క్లాసెస్. మనకి ఈ వీకెండ్లో కూడా 3 days రావచ్చు బ్రేక్. యూ ట్రై టు యూటిలైజ్ దట్ బ్రేక్ అండ్ కంప్లీట్ ద పెండింగ్ వన్స్. Okay, sure, Ashok. యా, ఓకే దీపిక, ఫైన్. మీకు Okay. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? No, no, no. I don't have any doubts. I just want to like go through that all the topics actually. ఓకే, ఫైన్. Okay. Thank you. యా, థ్యాంక్ యూ. త్రీనాథ్, do you have any doubts? యాక్చువల్లీ హ్యాడ్ వన్ బట్ ఇప్పుడే రిజాల్వ్ అయింది. అవునా? సబ్ గ్రిడ్ బటన్ డిసేబుల్ చేయడం, ఓకే అది ఇప్పుడే జస్ట్ రిజాల్వ్ చేశాను. ఓకే త్రినాథ్, ఫైన్. ఎనీ అదర్ డౌట్స్? నో సార్. ఓకే, ఫైన్. విష్ణు? Yeah, హాయ్ విష్ణు. I have a doubt. Task 1 to 7, can you say anything? Yes, please. Yes, sir. Power Automate flow ఉందా, ఫిగర్ అవుట్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి. యాక్చువల్లీ నేను పవర్ అవుట్ చేశాను, పవర్ ఆటోమేట్. ఓకే
ఇక్కడ మనకు కోడ్ రిలేటెడ్ గా మనకు ఇక్కడ యూఆర్ఎల్ టెస్ట్ చేయాలి. అవును, యూఆర్ఎల్ కాపీ చేయాలి. ఓకే, ఇక్కడ లుకప్ వచ్చి పేరెంట్ ఎంటిటీ. యాక్చువల్ నాకు ట్రిగ్గర్ అవ్వట్లేదు. యూఆర్ఎల్ మీరు లైక్ నాకు ఒకసారి కంట్రోల్ ఇవ్వండి. యూఆర్ఎల్ రీప్లేస్ చేశారా మీ పవర్ ఆటోమేట్ ఫ్లోది? యా, డూ యూ నో హౌ రీప్లేస్ టు చేసాను. టేక్ దట్ యూఆర్ఎల్, యు నో రైట్? యా, ఐ నో. ఎక్కడి గో నుంచి టు పవర్ తీసుకున్నారు? గో టు పవర్ ఆటోమేట్. మ్మ్. యా, యా, ఇది ఇక్కడ ఇది నుంచి. కాపీ చేశారు కదా? ఎస్, ఇక్కడ నుంచి. ఓకే ఫైన్. సో యాక్చువల్ అదే మీరు ఇది కాపీ అక్కడ. చేశారు, కరెక్టా? ఎస్, ఎస్ అండి. ఓకే ఫైన్. సో మీకు అది ట్రిగ్గర్ అవ్వట్లేదంటే మనం ప్రాసెస్ సెషన్స్ చెక్ చేసుకుందాం. రన్నింగ్ హిస్టరీలో మీకు సెషన్స్ ఉంటుంది కదా, అసలు కాల్ వస్తుందా లేదా? సో కాల్ అనేది రావట్లేదు. రావట్లేదు. సో కాల్ రావట్లేదు అంటే, సో వాట్ యూ హావ్ టు డూ? ఈ జావా స్క్రిప్ట్ వెబ్ బ్రౌజర్స్ డిప్లాయ్మెంట్ చేయలేదు. డిప్లిమెంట్ చేయాలి. వెబ్ యా, రిసోర్స్లో చేశాను. కాదు, ఓకే, వెబ్ రిసోర్స్లో కాదు. లైక్ మీరు ఎక్కడ చేశారు? సారీ, వెబ్ రిసోర్స్లోనే ఎక్కడ చేశారు? వెబ్ ఈవెంట్ రిసోర్సెస్ రన్ చేశాను. ఈవెంట్స్ కూడా రన్ ఈవెంట్ చేశాను. ఈవెంట్ ఎక్కడ ఈవెంట్స్ యాడ్ కూడా చేశారు? ఈవెంట్ పవర్ టేబుల్స్ లో చేశాను. పవర్ బిల్ ఎంటిటీలో. యా, పవర్ బిల్ ఎంటిటీ. పవర్ బిల్ ఎంటిటీలో ఆన్ లోడ్ చేశారా, ఆన్ సర్వీస్ ఫీల్డ్ చేంజ్ ఆన్ చేశారా? సర్వీస్ సరే, సర్వీస్ నెంబర్ ఫీల్డ్ ఉంది కదా, సర్వీస్ నెంబర్ ఫీల్డ్. సర్వీస్ నెంబర్ ఫీల్డ్ చేంజ్లో చేశారా? ఎస్ అండి. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ? మన రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చాము? మన సర్వీస్ క్లాస్లో నెంబర్ రిక్వైర్మెంట్ ఏం చేసామండి? సర్వీస్ నెంబర్ లోనే ఫీల్డ్ చేంజ్ ఉంది. ఓకే, మీకు రిక్వైర్మెంట్ ఏం అర్థమైందో ఒకసారి చెప్పండి. రిక్వైర్మెంట్ ఏంటి? యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అయితే వెన్ ఐ సెలెక్ట్ కస్టమర్ సెలెక్ట్ చేసి ఇమీడియట్ గా మనకు సర్వీస్ నెంబర్ పాపులేట్ అవ్వాలి. యా, కస్టమర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో సర్వీస్ నెంబర్ అనేది సర్వీస్, పాపులేట్ అవ్వాలి. అవునండి. సో మనం ట్రిగ్గరింగ్ యాక్షన్ ఎక్కడ యాడ్ చేయాలి ఇప్పుడు? ఆన్ చేంజ్ ఆఫ్ కస్టమర్, రైట్? కస్టమర్ ఓకే, చేంజ్లో మన ట్రిగ్గరింగ్ పాయింట్ కస్టమర్ చేంజ్ అయినప్పుడే కదా సర్వీస్ నెంబర్ పాపులేట్ చేయాల్సింది. యా, ఓకే, సో మీరు కస్టమర్ చేంజ్లో యాడ్ చేయాలి. ఓకే. అంటే మీరు కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఎంటిటీలో ఇక్కడ మీకు నో నేమ్ చూపిస్తుంది. మీరు ప్రైమరీ యాక్చువల్లీ ఫీల్డ్ యూజ్ డేటా చేయలేదా? ఇంపోర్ట్ లేదండి, డేటా ఇంపోర్ట్ చేసాం కదా బై యూజింగ్ ఎక్సెల్ ద్వారా పవర్ ఉంటుంది. ఆహా, ఓకే. సో మీరు ఈ ఫీల్డ్ చేంజ్లో యాడ్ చేయండి, ఓకే. వర్క్ అవుతుంది, వర్క్ అవుతుంది. యా, సరే కోడ్ చెక్ చేస్తారండి. యా, కరెక్ట్. కోడ్ సర్వీస్ నెంబర్ వస్తుంది ఇక్కడ. సెట్ వాల్యూలో ది స్టార్ట్ సర్వీస్, దిస్ ఇస్ ఫైన్. మనకి ఇక్కడ ఫెయిల్ అయినా కానీ రన్ హిస్టరీ చూపించాలి. రికార్డ్ ఐడి 2 టైమ్స్ పాస్ చేశారండి, ఓన్లీ 1 టైమ్ ఈస్ ఫైన్. 2 రికార్డ్ ఐడి అవసరం లేదు కదా. యా, ఓకే, మీకు ఫెయిల్ అయినా రన్నింగ్ హిస్టరీలో చూపిస్తుంది, బట్ కాల్ అనేది రావట్లేదు. మీరు కాల్ ఓకే. ఎక్కడ యాడ్ చేశారు? ఆన్ సర్వీస్ నెంబర్ చేంజ్లో. సర్వీస్ నెంబర్ రీడ్ ఓన్లీ కదా ఇది, మనం ఇది అవును, చేంజ్ చేయలేం కదా. కాల్ రావట్లేదు మీకు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు రెస్పాన్స్లో సర్వీస్ నెంబర్. యా, ఇప్పుడు ఇక్కడ మీకు 2 మిస్టేక్స్. ఫస్ట్ వన్ ఈస్ దిస్ వన్, జిఐడి 2 టైమ్స్ పాస్ చేశారు. ఇంకొకటి ఈవెంట్ అనేది రాంగ్గా యాడ్ చేశారు. యా, ఓకే, అండ్ ఇక్కడ మీరు జిఐడి పాస్ చేస్తున్నారు కదా. యా ఫైన్ అండి, రిమైనింగ్ ఆల్ ఫైన్. ఓకే. కంటెక్స్ట్ స్టార్ట్. ఇక్కడ స్కీమా నేమ్ చేంజ్ చేశారా యాజ్ పర్ యువర్ సిస్టమ్? యాక్చువల్లీ అది ఎంటిటీ నేమ్ సిఆర్ఎం. ఈ లుకప్ ఫీల్డ్ స్కీమా నేమ్ ఇవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న జిఐడి పాస్ చేయాలి కదా మనము. ఓకే, ఇది లుకప్ ఫీల్డ్ గెట్ సింటాక్స్. ఓకే. ఇక్కడ సరే. మనం రాసింది లుకప్ ఫీల్డ్ యొక్క గెట్ సింటాక్స్. యా, ఓకే, మనకు జిఐడి కావాలి. ఆ లుకప్ నుంచి జిఐడి పాస్ చేయాలంటే ఇక్కడ మీరు ఆ ఫీల్డ్ యొక్క స్కీమా నేమ్ పాస్ చేయండి. ఓకే, ఓకేనా? ఓకే. ఓకే అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకో డౌట్స్ అంటే పర్సనల్ డౌట్స్ ఉండేవి. ఓకే, యూ కెన్ కాల్ మీ. యా, ఓకే సార్.
యూ కెన్ డిస్కస్. మీరు కాల్ చేయండి వాట్సాప్లో, డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఎనీబడి సార్. ఎల్స్? యా, థ్యాంక్స్ కృష్ణ. ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ డౌట్స్? ఓకే అండి, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.